కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలం పిల్లలు అనుభవిస్తారు అని. మన పురాణాల్లో కూడా ఈ మాట కనిపిస్తుంది. మాచర్లలో జరిగిన ఒక సంఘటన చూస్తే ఇది 100% నిజమనిపిస్తుంది. ఇప్పుడు మనం అలాంటి ఒక విషాదకరమైన సంఘటన గురించే మాట్లాడుకుందాం. ఇది రాజకీయ రౌడీలకు ఒక పాఠంగా మిగిలే అవకాశముంది. ఈ కథ మాచర్ల వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ గురించి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తురక కిషోర్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చేశాడు. నడి రోడ్డుపై టీడీపీ నాయకులను చంపే ప్రయత్నం చేశాడు. ఇది చాలా దారుణమైన చర్య. ఒక పొలిటికల్ లీడర్ ఇలా రోడ్డు మీద దాడికి పాల్పడటం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా. ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేయకపోగా ఏకంగా పదవులిచ్చి ప్రోత్సహించారు. అంటే ఒక క్రైమ్ కి పాల్పడిన వ్యక్తిని ఆ పార్టీ ప్రొటెక్ట్ చేసింది, ఎంకరేజ్ చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. అసలు ఇలా చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? కానీ కాలం ఎవ్వరినీ వదలదంటారు కదా. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే ఈ పాత కేసులను, అక్రమాలను వెలికితీయటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తురక కిషోర్ను పోలీసులు రీసెంట్ గా అరెస్ట్ చేశారు. ఇది అప్పట్లో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవడం లాంటిది. ఇక్కడ అసలు డ్రామా మొదలైంది. ఈ రోజు తురక కిషోర్ కు తనపై నమోదైన ఒక కేసులో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిందంటే అతను జైలు నుంచి బయటికొస్తాడని అర్థం కదా. దీంతో తన తండ్రి బయటికొచ్చేస్తాడేమో అని ఆశగా, సంతోషంగా అతని పిల్లలు జైలు వద్దకొచ్చారు. చిన్నపిల్లలు కదా, వాళ్లకు బయట ఏం జరుగుతుందో, వాళ్ల తండ్రి చేసిన పనుల గురించి పెద్దగా తెలీదు. తమ తండ్రి వస్తాడనే ఆశతో వాళ్లు వెయిట్ చేస్తున్నారు. కాని అక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. బెయిల్ వచ్చినా సరే అతన్ని మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు రెంటిచింతల పోలీసులు. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో వెంటనే అరెస్ట్ చేసి మళ్లీ జైలుకే పంపారు. దీనికి రౌడీ షీటర్లు లేదా పాత క్రైమ్ రికార్డున్న వ్యక్తులు బెయిల్పై బయటకొస్తున్నప్పుడు ఇంకో కేసులో కూడా వాళ్లని అరెస్ట్ చేసే పవర్ పోలీసులకు ఉంటుంది. ఇక పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కిషోర్ పిల్లలు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ పిల్లల ఏడుపు చూస్తే నిజంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. పాపం ఆ పిల్లలు అనిపిస్తుంది. తమ తండ్రి ఎందుకిలా పోలీసులతో వెళ్తున్నాడో, ఎందుకు జైల్లో ఉంటున్నాడో వారికి సరిగ్గా అర్థం కాదు. కానీ ఆ పిల్లలకు తెలియదు కదా, వారి తండ్రి ఎంత క్రూరుడో, ఎంత హింసాత్మకమైన పనులు చేశాడో. గతంలో అమాయకులైన టీడీపీ నాయకులపై నడి రోడ్డుపై దాడి చేసి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఎంతమంది కుటుంబాలు బాధపడ్డాయో, ఎంతమంది పిల్లలు ఏడ్చుంటారో. ఇప్పుడది అతనే అనుభవించాల్సొస్తుంది. ఈ ఉదంతం నిజంగా రాజకీయ రౌడీలకు ఒక గట్టి పాఠంగా మిగులుతుంది. పవర్లో ఉన్నప్పుడు ఎంత దౌర్జన్యాలు చేసినా, అరాచకాలు సృష్టించినా చట్టం ఎప్పటికైనా తన పని తాను చేసుకుంటుందని ఇది నిరూపిస్తుంది. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే తప్ప రౌడీయిజం, దౌర్జన్యాలు చేయటం కాదని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది.
నాకు పోటీ పడి పాపం తీసుకోమ్మా ఎక్కడికి సార్ తీసుకుని ముందు పోవండి సార్. కొంచెం రండి, కొంచెం రండి, కొంచెం ఉండండి సార్. చెప్పండి
స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాం.